దే డోంట్ హ్యావ్ టు బి బోర్న్ అగైన్. వాళ్ళు మారు మనసు పొందనవసరం లేదు. క్రైస్తవ కుటుంబంలో నేను పుట్టానండి, చిన్నప్పటి నుండే నేను క్రైస్తవుడిగా ఉన్నాను అని చాలామంది సాక్ష్యాలు చెబుతారు. బోర్న్ అగైన్ ఆ యొక్క కాన్సెప్ట్ వాళ్ళు చెప్పరు. వాళ్ళు ఏదో వేరే మతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకే అవసరం అన్నట్టుగా, క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది అవసరం లేదన్నట్టుగా మనం ఐడియా ఇస్తాను పిల్లలకి. అది రైట్ కాదు. ఎందుకంటే బైబిల్ పదే పదే చెబుతుంది, ఆల్ ఆర్ సిన్నర్స్, అందరూ పాపులు, కాబట్టి అందరూ పశ్చాత్తాపడాలి, అందరూ దారి తప్పారు, కాబట్టి అందరూ మారు మనసు పొందాలి. యోహాను సువార్త 3. నికోదేము గురించి అసలు ఆ విధంగా నేను ఉండగలనా? ఆయన నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని అవలంబించాడు. ఆయన మంచి రోలర్, శాన్హెడ్రిన్ రోలర్, మరలా ఆ పరిసయ్యుడు. మరి అలాంటి మంచి వ్యక్తిని పట్టుకుని యేసుక్రీస్తు అంటాడు, యూ మస్ట్ బి బోర్న్ అగైన్, యూ మస్ట్ బి బోర్న్ ఫ్రమ్ అబవ్. ఆయన అంటాడు, అది ఎట్లా సాధ్యం అవుతుందండి? ఆ విధంగా మార్పు పొందటం అసాధ్యం. మనిషికి అసాధ్యమేను, దేవునికి సాధ్యం. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా అది జరుగుద్ది. యూ మస్ట్ బి బోర్న్ అగైన్. ప్రతి ఒక్కరూ పాపులు. నా మంచితనంలో ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే, స్వార్థ అవసరం లేదు, యేసుక్రీస్తు అవసరం లేదన్నటువంటి రీతిగా నా మంచితనం పనిచేస్తుంది. నా ప్రాబ్లం అదే. నాలో ఈ పాపం ఏమున్నది అని నేను ఆర్గ్యూ చేశాను వెన్ ఐ వాజ్ 16 years. అది చాలా డేంజరస్ అన్నమాట. దేవుడు ఏ మహిమతో దేవుడు సృష్టించాడో ఆ మహిమను కోల్పోయారు, ఆ పర్ఫెక్షన్ నుండి కోల్పోయారు అని బైబిల్ ఘోషించి చెప్తా ఉంటే, క్రైస్తవ కుటుంబాల్లో అలాంటి బైబిల్ చదువుతున్నప్పుడు హౌ కమ్ చిల్డ్రన్ ఆర్ నాట్ గెటింగ్ దట్ పాయింట్? నేను పాపిని అని ఎందుకు మనకు సరిగా చెప్పట్లేదు? బైబిల్ చదివేటువంటి వాడు ఆ విధంగా ఎందుకు తలస్తుంటున్నాడు అంటే, మనం సరిగా బైబిల్ చదవట్లేదు అన్నమాట. పర్టిక్యులర్‌గా మీరన్నట్లు నాన్ క్రిస్టియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి నూతన జన్మ లేకపోతే మారు మనస్సు అవసరత గురించి చెప్తారు కానీ, క్రిస్టియన్ ఫ్యామిలీస్‌లో ఉన్న వాళ్ళకి వారిలో కూడా ప్రత్యేకంగా పాస్టర్ కుటుంబంలోని పిల్లలకి చెప్పాలి అనంటే, లేకపోతే వాళ్ళకి అవసరం లేదు, ఎందుకు వాళ్ళకి చెప్తే ఏమవుతదో, లేకపోతే వాళ్ళకి చెప్తే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారో అన్న భయంతోటో, లేకపోతే కొన్నిసార్లు అసలు ఈ టాపిక్స్ వాళ్ళతో మాట్లాడడమే జరగదసలు కదా! కన్విక్షన్ ఆఫ్ సిన్ అనేది తల్లిదండ్రులు పిల్లలకి కన్విక్ట్ చేయటం చాలా చాలా కష్టతరం. కానీ అలాంటి టీచింగ్ బైబిల్లో ఉన్నది అని వాళ్ళకి తెలియాలి.